బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం ఈసారి సరికొత్త రూపంలో జరగనుంది. దేశ రాజకీయాల్లోనే ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతూ హైబ్రిడ్ మహానాడు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కేంద్ర కార్యాలయం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1848 క్లస్టర్లకు డిజిటల్ సాంకేతికత ద్వారా అనుసంధానించి లక్షలాది మంది కార్యకర్తలను భాగస్వాములను చేయనున్నారు. స్త్రీ శక్తిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని ఈ మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మహానాడులో ఎలాంటి కీలక తీర్మానాలు చేయనున్నారు అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం ఈసారి సరికొత్త రూపంలో జరగనుంది. దేశ రాజకీయాల్లోనే ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతూ హైబ్రిడ్ మహానాడు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కేంద్ర కార్యాలయం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1848 క్లస్టర్లకు డిజిటల్ సాంకేతికత ద్వారా అనుసంధానించి లక్షలాది మంది కార్యకర్తలను భాగస్వాములను చేయనున్నారు. స్త్రీ శక్తిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని ఈ మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మహానాడులో ఎలాంటి కీలక తీర్మానాలు చేయనున్నారనే దానిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. టీటీడీ మహానాడు కార్యక్రమం ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం జరగబోతుంది. హైబ్రిడ్ మోడ్ టీడీపీ మహానాడు నిర్వహిస్తూ ఉంది. మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు, నాయకులంతా కూడా ఈ మహానాడిని పండగలా జరుపుకుంటారు. దీనికి సంబంధించి ఎప్పుడు కూడా లక్షలాదిగా మహానాడికి తరలి వచ్చి మహానాడులో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ పెద్ద ఎత్తున తీర్మానాలు కూడా చేస్తూ ఉంటారు. ఈసారి కూడా దానికి తగిన విధంగానే మొత్తం 20 తీర్మానాలని మహానాడు ఏదైతే తీర్మానాల కమిటీ సిద్ధం చేసింది. ఏపీ నుంచి 10 తీర్మానాలు, తెలంగాణ నుంచి 4 తీర్మానాలు, అదేవిధంగా అండమాన్ నుంచి 1 తీర్మానం, ఈ విధంగా మిగతా తీర్మానాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఉమ్మడి తీర్మానాలు ఇవన్నీ కూడా చూసుకుంటూ పోతే మహానాడుకు సంబంధించి ఈసారి స్త్రీశక్తి చాటేలాగా మహానాడు స్త్రీశక్తి థీమ్ తో ముందుకు వెళ్తూ ఉంది. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని పొదుపు చర్యల్లో భాగంగా మొత్తం హైబ్రిడ్ మోడ్ లో నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి 1848 క్లస్టర్లలో భారీగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రతి ఎత్తున లక్షలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనే విధంగా డైరెక్ట్ గా ఈ కార్యక్రమాన్ని చూసే విధంగా కూడా ఇది తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకి మహానాడు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ అన్ని రకాలుగా కూడా అది ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఒక్కొక్క చోట దీనికి సంబంధించినటువంటి ఎల్ఈడి స్క్రీన్ కి సంబంధించి కూడా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ఈ తీర్మానాలు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకునే విధంగా ఇటు పసుపు దళం అయితే సిద్ధమైంది. మనకి దానికి సంబంధించి కూడా మరికొన్ని నిమిషాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతూ ఉంది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు దేశ విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమం పాల్గొనేందుకు తరలి వస్తారంటేనే మహానాడు ఏ విధంగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి మహానాడిని పొదుపు చర్యలో భాగంగా ఈసారి ఆన్లైన్ లో నిర్వహించే విధంగా కూడా నిర్ణయం తీసుకోవటం, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయటం, అక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి ఏం జరుగుతుందనేది ఎక్కడికక్కడ ప్రతి క్లస్టర్ నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు పాల్గొని దాన్ని చూసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ, నరేంద్ర.